స్వయంభుగా వెలిసిన క్షేత్రం అది. దీక్షాపరులు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులతో నిత్యం ఆధ్యాత్మికంగా వెలుగొందుతున్న 500 ఏళ్ల నాటి శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధానం. ఒక్కసారి దర్శిస్తే చాలు సకల సంతోషాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ప్రతి ఏటా హనుమాన్ జయంతి సందర్భంగా లక్షల్లో విచ్చేసి స్వామి కృపకు పాత్రులవుతారు. అలాంటి కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్ర విశేషాలేంటి? హనుమాన్ జయంతి సందర్భంగా టీ న్యూస్ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. రామునికి నమ్మిన బంటు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రం. ఏటా 2 సార్లు చిన్న హనుమాన్ పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతాయి. లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తులు ఏమంటున్నారు? కొండగట్టులో అసలు ఉన్న విశేషాలేంటి? ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఏం జరుగుతోంది? ఆంజనేయ స్వామి దేవస్థాన ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు క్షేత్రం నుంచి టీ న్యూస్ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామ పంచాయతీలో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ కొండగట్టు హనుమంతుడి సన్నిధానం. నిత్యం భక్తులతో సందడిగా ఉండే ఈ కొండగట్టులో విశేషాలు అనేకం. ఒక జగిత్యాల జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుండి సైతం నిత్యం వేలాదిగా భక్తులు దర్శించుకోవడంతో పాటు కొండగట్టు గట్టుపైనే నిద్రించి మొక్కులు తీర్చుకుంటారు భక్తులు. హనుమాన్ సన్నిధిలో ఒక్క నిద్ర చేస్తే చాలు కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో ప్రతి ఏటా లక్షలాదిగా భక్తులు దర్శించుకుంటారు. భక్తులు సందర్శకుల తాకిడితో సందడిగా ఉంటుంది కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రం. 500 సంవత్సరాల చరిత్ర ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రంలో వందలాది ఎకరాల గుట్ట ఇక్కడ ఉంది. మరి దాని ప్రత్యేకత ఏంటి? ఒక్కరోజు నిద్రిస్తే చాలు సకల రోగాలు నాశనమవుతాయి, వినాశనమవుతాయని భక్తుల నమ్మకం. మరి అంత ప్రాచుర్యం ఎందుకు వచ్చింది? ఒక్కసారి అది కూడా పరిశీలిద్దాం. ఇక ప్రతి ఏటా చైత్రశుద్ధ పౌర్ణమి నాడు హనుమాన్ జయంతి వేడుకలు 3 రోజుల పాటు అత్యంత వైభవంగా సాగనుండగా సుమారు 4 లక్షల మంది హనుమాన్ దీక్షాపరులు మాల విరమణ స్వీకరణ చేస్తుంటారు. లక్షలాది మంది దీక్షాపరులతో ఆంజనేయ స్వామి క్షేత్రమంతా హనుమాన్ నామస్మరణతో మారుమోగుతుంది. హనుమాన్ దేవస్థానం అటవీ ప్రాంతం ఎన్నో వనమూలికల కేంద్రంగా చెప్పుకుంటారు. నేను వేములవాడ నుంచి వస్తున్నాను. పాదయాత్ర వేసుకుంటూ వచ్చాను కొండగట్టుకి. ఎందుకంటే నేను అనుకున్న కోరికలు నెరవేరినాయి కాబట్టి నేను కొండగట్టుకి పాదయాత్ర వేసుకొని వచ్చాను. ప్రతిసారి వస్తాను. ఇది 4వ సారి నచ్చుడు. నేను 4వ సారి మాల వేసుకున్నాను. ఈసారి నాకైతే మంచిగా అనిపిస్తుంది, అందుకే మాల వేసుకుంటాను ప్రతిసారి. మా స్వాములందరూ వస్తారు వేములవాడ నుంచి. ప్రతిసారి మేము పాదయాత్ర వేసుకుంటూ వస్తాం ఇక్కడికి. స్వామి అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి మేము అందరం ఇక్కడనే మాల వేసుకొని ఇక్కడనే మేము విరమల వేసి వెళ్ళిపోతాం వేములవాడకి. ఇక కొండగట్టు క్షేత్రంలో నిత్యం హనుమాన్ నామస్మరణతో పాటు భక్తుల సందడి ఇలా ఉంటే ఆధ్యాత్మిక వాతావరణంలో స్వామివారి దర్శనం చేసుకున్న భక్తుల కష్టాలు వర్ణనాతీతం. భక్తులకు ఇబ్బందులు కలగకుండా కోతుల బారి నుండి భక్తులను రక్షించేందుకు చొరవ చూపాల్సి ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ప్రేక్షక పాత్ర వహించడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నేను ఇక్కడికి కొండగట్టుకు వచ్చిన 2 రోజులు అవుతుంది. రాత్రిలో పొద్దున్నైనా కానీ బాత్రూమ్ లాట్రిన్ లేవు. ఈ పెద్దోళ్ళు కూడా బాత్రూమ్ లాట్రిన్ పోయాలంటే లాట్రిన్ లేవు. ఇంకోటి నీళ్ళు బరాబర్ లేవు. వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు చాలామంది వస్తారు అండి, బాధపడతారు. అన్ని ఇటు అటు చెట్ల పొంటి పోదామంటే అటు కోతులు, ఇటు దగ్గర పోదామంటే లాట్రిన్ బాత్రూమ్ లేవు సార్. కొద్దిగా డ్రింకింగ్ తాగే వాటర్ కొంచెం బాగాలేవు. బాటిల్స్ కొనుకొచ్చుకొని తాగడం అవుతుంది. కొద్దిగా వాటర్ మంచిగా తాగే వాటర్ బాగు చేస్తే బాగుంటుంది. కొద్దిగా ఇక్కడ శుభ్రంగా లేదు, కొద్దిగా శుభ్రం చేయాలి. ఇక్కడ కొండగట్టు అంజన్న కాడ శుభ్రం చేయాలి. గుట్ట మీద దేవుడి దగ్గర శుభ్రం చేయాలి గవర్నమెంట్. డ్రింకింగ్ తాగే వాటర్ మంచిగా చేయాలి, మంచిగా తీసుకోవాలి. అవి చేయాలండి. కోనేరు కూడా కొద్దిగా శుభ్రంగా చేయాలండి.
జనాలు ఇంకా వస్తువురు కాబట్టి ఇంకొక శ్రద్ధలు పట్టించుకోవాలి గవర్నమెంట్. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తుల నుండి దోపిడీని అరికట్టాలని భక్తులు కోరుతున్నారు. నీటి కటకటకు చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ సర్కార్ హయాంలో సుమారు 13 కోట్లకు పైగా నిధులతో మిషన్ భగీరథ ద్వారా నీరందించి కేసీఆర్ శాశ్వత పరిష్కారం చూపారు. మంచినీటి సమస్యలను పరిష్కారం చూపకపోగా మౌలిక వసతుల కల్పనలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని భక్తులు అంటున్నారు. ఇప్పటికైనా ఆధ్యాత్మిక క్షేత్రంలో అసౌకర్యం లేకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు. వేలాది మంది భక్తులు నిత్యం ఒకెత్తు, ఒక్క హనుమాన్ జయంతి సందర్భంగా లక్షలాది మంది భక్తులు మరోవైపు. మరి వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 4 నుంచి 6 లక్షల మంది ఈ హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు క్షేత్రానికి వస్తుంటారు. మరి ఈ దోపిడీని అరికట్టి మిగతా వసతులు సక్రమంగా కల్పించాలని ఇక్కడి భక్తులైతే కోరుతున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం అలాగే స్థానిక అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పటికైనా విశేష పూజలతో నిత్యము భక్తి శ్రద్ధలతో గడిపినటువంటి హనుమాన్ దీక్షాపరులకు ఇప్పటికైనా వారికి వసతులు కల్పించి న్యాయం చేయాలని కోరుకుందాం. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.